సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము అని రాయబడింది. తర్వాత సామెతల గ్రంథము 4:7లో రాయబడింది, జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశం అంట. అంటే నీకు జ్ఞానం ఉంది అని ఎడ తెలిసిందంటే, నువ్వు జ్ఞానం కోసం ఎదుగుతుంటే, జ్ఞానం సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటే అదే జ్ఞానం అంట. అప్పుడు ఆ మనిషి జ్ఞానవంతులని అర్థమవుతుందంట. సహజంగా ఈ లోకం ఏంటంటే, ధనం వైపు చూస్తున్నప్పుడు ధనాన్ని ఎవరైతే ఎదుగుతున్నారో, ధనం ఎవరైతే పోగేసుకుంటున్నారో మనుషులు వాళ్ళ వైపు చూస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే జ్ఞానం సంపాదించుకున్న వారికంటే గొప్ప వారికి ఎవరు కూడా ఈ లోకంలో లేదని దేవుడి వాక్యము చదివిస్తుంది. చూడండి, మనం గమనించినప్పుడు డబ్బు ఉందని ఒకడు, అధికారం ఉందని అహంకారంతో మరొకడు, నాకేంటి అందసందాలు ఉన్నాయని కొంతమంది, నేను చదివిన చదువు విద్య ఎవరు కూడా పోటీ పడలేనంత గొప్ప చదువు నాకు ఉన్నది అని గర్వంతో కొంతమంది, వర్ణాలలో మీసాలు తిప్పేవాళ్ళు, తొడగొట్టేవాళ్ళు కొంతమంది, నాకు ఆస్తిపాస్తులు మేడమిత్తులు ఉన్నాయి అని మరి అహంకారం చూపుతూ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఎంతెంతో గర్విస్తున్న వాళ్ళు కొంతమందిని మనం చూస్తాం. కానీ ఇవన్నీ ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందని దేవుడి వాక్యము చదివిస్తుంది. కొరింథీ పత్రికలో మనం చూసినప్పుడు మనుషుల జ్ఞానం అంట దేవుడికి వెరితనంగా ఉందంట. మనుషుల జ్ఞానం ఎలా ఉంది? దేవుడికి వెరితనంగా ఉంది కదా. సపోజ్ ఆ పిల్లలు ఆ చేస్తున్న పని, నేను పదే జ్ఞానం అనుకుంటారు. మనం చూస్తున్నప్పుడు ఏమనుకుంటాం? ఎక్కడ కూడా ఏమన్నా అనుకుంటాం. అంటే మనుషుల జ్ఞానం కూడా దేవుడికి ఎలా ఉందంటే, మీరు జ్ఞానాలని మీరు పొంగిపోతున్నారు, కానీ మిమ్మల్ని చూసినప్పుడు ఇంత ఎగరోళ్ళ, మీరు ఇంత తెక్కలోలా అనిపిస్తుంది అని దేవుడు అనుకుంటున్నాడు అక్కడ కదా. అంటే దేవుడికి అంత గొప్ప జ్ఞానము ఉన్నది కాబట్టి ఆ విధంగా అనుకుంటున్నాడు. నిజంగా మనిషి యొక్క విలువను పెంచేది ఏంటి చెప్పండి? లోకమును అడిగితే డబ్బు అంటారు కదా. అయితే జరుగుతున్నది అదే. సమాజంలో అయితే డబ్బు ఉన్నవాడి విలువ ఎట్టా కూడా కానీ, వాడు పనికి మానవాడే కానీ, వాడు ఎవరికి చిన్న భిక్షం పెట్టడం కానీ, వాడు ఉన్నవాడైతే చాలు వాడిని గౌరవించేస్తారు కదా. అయితే నిజానికి వచ్చినప్పుడు అసలు మనిషి విలువను పెంచేది వినయం. వినయం తర్వాత ఏముంటుంది? ఆ మనిషికి ఘనత ఉంటుంది. మరొకటి మనం చెప్పుకున్నప్పుడు విలువను పెంచేది చదువు, జ్ఞానమే కదా. ఈ రోజున ఒక కలెక్టర్ అవ్వాలి, డబ్బు ఉంటే కలెక్టర్ అయిపోతాడా? దానికి తగిన చదువు ఉంటే, దానికి తగిన మేధావితనం ఉంటే ఆ మనిషి కలెక్టర్ అవుతాడు. మనం వీడియో చూసినప్పుడు 2 కాళ్ళు లేవు ఒక ఆయనకి, కింద దేవుతూ కారు దిగి వెళ్తున్నాడు, చుట్టూ గన్నులు పెట్టిన సెక్యూరిటీ. ఏంటి ఆయన పలుకుబడి అంటే ఆయన కలెక్టర్, ఐఏఎస్. ఆ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అజ్ఞానం. ఆ చదువు ఏం చేసింది? విలువను తీసుకొచ్చింది. మామూలుగా అయితే ఒక కుంటి వ్యక్తిని ఎవరైనా నచ్చేస్తారా? పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఈ రోజున చేతులు ఎత్తి దండం పెడుతున్నారంటే, ఆఫీసులు గడగడలాడుతున్నాయి అంటే, పోలీసు వాళ్ళు గన్నులతో చుట్టూ ఉంటున్నారంటే, సెక్యూరిటీ ఉంటుందంటే కారణం ఏంటి? ఆయన చదువుకున్న చదువు, ఆ జ్ఞానం కదా ఆయన ఒక ఆ స్థాయి తీసుకెళ్ళింది. ఆ స్థాయి మనుషుల్ని చేతులు ఎత్తేటట్టు గౌరవించేటట్టు చేస్తూ ఉంది. దేవుడి స్తోత్రం కలుగుగా. ఇవన్నీ యవనస్తుల యొక్క కూడికలో చెప్పవలసిన గొప్ప విషయాలు, ఇక్కడ కూడా నేర్చుకోవాల్సిన విషయాలు, పిల్లలకి చాలా ఉపయోగపడే విషయాలు కదా, పెద్దలకు కూడా ఉపయోగపడే విషయాలు కాబట్టి ఇవన్నీ నేను చెబుతున్నాను. మనిషికి విలువనిచ్చేది చదువు, జ్ఞానం. బైబిల్లో రాయబడింది, జ్ఞానం సంపాదించిన వాడు, జ్ఞానం కలిగిన వాడంట, వాడు పేదవాడైనా భయపడ్డు. ఎందుకంటే తన జ్ఞానమే ఒక ఆస్తిలాగా ఉంటుంది, తన తెలివే ఒక ఆస్తిలాగా ఉంటుంది. నేను ఎట్లయినా బతికేస్తాను, నేను ఎలా అయినా జీవించగలను అని ఉంటుంది. కొంతమందికి డబ్బు ఉంటుంది, దాన్ని ఎలా ఉపయోగించుకుని తెలియదు, తెలియదు, ఏమీ తెలియదు, అయినా భయపడిపోతూ ఉంటారు బతకడానికి. కొంతమంది ఉన్న కొంచెం అయినా సరే చాలా మోతాగా ధైర్యంగా బతుకుతారు. కారణం ఏంటంటే ఆ చదువు, వినయంతో కూడిన జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా గొప్పవాడుగానే ఉంటాడు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ఒక ఆమె ఎప్పుడు చెబుతూ ఉండేది, పక్కింటి ఆమె, చిన్నపిల్లలు కదా మారం చేసుకుంటున్నాం. ఆమె వచ్చి ఎప్పుడు అనేది, ఇక్కడ పెద్దోళ్ళు కొడుతుంటే స్కూల్కి వెళ్ళమని మారం చేస్తున్నప్పుడు, ఒరే నాన్న నా మాట ఇలా దెబ్బలు తిన మాట వెళ్ళి చదువుకోరా అంటే, నేను వెళ్ళనంటే ఆ అక్క ఏమనేదంటే, విద్యను చదువుని ఎవరు పంచుకోరురా,
ఆస్తులైతే అన్నదమ్ములు పంచుకుంటారు. నీ దగ్గర ఉన్నది ఏదైనా వెండి బంగారాలైనా ఆస్తులైనా లాక్కుండా హీల్ అవుతుంది ఎవరు. కానీ నీవు సంపాదించిన జ్ఞానాన్ని కానీ చదువును కానీ ఎవరు లాక్కోలేరు, ఎవరు పంచుకోలేరు. కాబట్టి చదువుకోరమైనా అని బతిమాలి చెప్పేదాన్ని పెద్దగా. నిజమే, తర్వాత కాలంలో మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. చదువుని ఎవరు లాక్కోలేరు, నీలో ఉన్న జ్ఞానాన్ని ఎవరు కూడా తీసుకోలేరు, పంచుకోలేరు. నిజంగా ఆస్తులు అడ్డుపడతారు చాలామంది. నీ దగ్గర ఎండి బంగారం చైన్లు ఉన్నా కూడా దొంగలు లాక్కుపోతారని భయం. నీలో ఉన్న ఆ యొక్క టాలెంట్ని కానీ చదువుని కానీ జ్ఞానాన్ని కానీ ఎవరు కూడా తీసుకోలేరు. అయితే బైబిల్ ఏం చెబుతుంది? అసలు జ్ఞానం అంటే ఏంటి, తెలివి అంటే ఏంటి అని ఒక మాటలో చెప్తే ఏంటంటే, యెహోవా యందు అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలమాట. భక్తి వేరు, భయభక్తి వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. భక్తికి భయభక్తికి ఒక తేడా అనిపిస్తుంది. భక్తి అనేది అందరూ చేస్తారు. అంటే ఒక మోసగాడు భక్తి చేస్తారు, ఒక లంచగాడు భక్తి చేస్తారు, ఒక వ్యభిచార మనుషులు భక్తి చేస్తారు, దొంగలు భక్తి చేస్తారు, ఒకరిని మరొకటి పైకి రావాలనుకునే వారు భక్తి చేస్తారు. అంటే దుర్మార్గులు కూడా భక్తి చేస్తారు. భయభక్తి అనేది దేవుడు యందు భయం ఉన్నవాడు మాత్రమే భయభక్తి చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందండి? దాని తేడా మీకు చెప్తానండి. భక్తికి భయభక్తికి తేడా ఏంటంటే, భక్తి అందరూ చేస్తారని చెప్పా కదా. ఉదాహరణకి దొంగ భక్తి చేస్తారా లేదా? దొంగతనానికి వెళ్తున్నాడు, ఏమని మొక్కుకుంటాడంటే, నాకు 1,00,000 రూపాయలు దొరికితే నీ ఉండిలో 10,000 వేస్తాడు. దొరికింది అనుకో, భక్తి చేశాడా, మొక్కుబడి చేశాడా? అది ఏ రీతికైనా దొరకనీలే. ఆ దేవుడే ఇచ్చాడు అనుకుని ఏం చేస్తాడు అంటే దేవుడు లంచగాడు చేసినట్టే అవుతుంది. అక్కడ ఒకసారి దేవుడిని లంచగాడిని చేసినట్టుగా అయిపోతూ ఉంది. ఒక వ్యభిచార స్త్రీ చెడ్డ పని చేస్తూ కూడా ఉదయం లేవగానే బాగా స్నానం చేసి, నా వ్యాపారం బాగా జరిగితే నాయన నీకు ఎంత అంత, లేదా ఆ మొక్కు ఈ మొక్కు మొక్కుతారు అంటే భక్తి చేస్తున్నారు. అంటే ఏమన్నా అర్థం ఉందా? ఒక లంచగాడు ఆఫీసులో చూస్తే వాడు తన ఇష్ట దైవాన్ని ఏదో దైవాన్ని మొక్కుకుంటూ మరి గుడి మీద చేసుకుని, నాయన ఈరోజు బాగా జరిగితే, ఈరోజు బాగా లంచాలు దొరికితే నీకు దాంట్లో ఎంత అంతా ఇస్తా అంటే దేవుడిని కూడా లంచం ఇచ్చి వీళ్ళు లంచాలు పుచ్చుకునే పరిస్థితి. దేవుడికి లంచం ఇచ్చి మొక్కుబడి చేసుకుని వీళ్ళు లంచాలు పుచ్చుకునే పరిస్థితి. అంటే లంచగాడు కూడా భక్తి చేస్తున్నా లేదా? ఏదన్నా కానీ తన ఇష్టదైవం ఏదో ఉంటుంది, ఎవరో ఒకరు ఉంటారు. తన ఇష్టదైవానికి భక్తి చేస్తున్నాడా లేదా? ఒక మోసగాడు భక్తి చేస్తున్నాడా లేదా? అందరిని ముంచేవాడు భక్తి చేస్తున్నాడా లేదా? వ్యాపారం చేస్తూ అనేకుల్ని మరి అనవసరమైన రేట్లతో ముంచేవాడు కూడా భక్తి చేస్తున్నాడా లేదా? ప్రతి ఒక్కరూ చేస్తారు భక్తి, ఏ మతంలో భక్తి చేస్తారు. కానీ భయభక్తి అనేది ఏ మతంలో అయినా సరే దేవుడి యందు భయం కలిగిన వారు మాత్రమే అది చేస్తారు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, ఇట్లా నేను చెప్పిన వాటికి దూరంగా ఉంటారు, దేవుడికి వ్యతిరేకమైన వాటికి దూరంగా ఉంటారు. తనకు నష్టం కలిగినా కూడా ఇది చేయకూడదు అని దేవుడు చూస్తున్నాడు. దేవుడు సర్వాంతయామి, దేవుడు కనుక మరుగైంది ఏది లేదు. దేవుడు హృదయాలు ఎరిగినవాడు, దేవుడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మరి ఆయన యందు మనుషులు చూసినా చూడకపోయినా దేవుని యందు భయం నాకున్నది కాబట్టి నేను ఈ తప్పుని చేయను అని మనుషులు ఉన్నా లేకపోయినా ఎదురైనా సాటైనా ఒకే రీతిగా జీవిస్తాడు. చాలామంది మనం మంచకాలం చూసినప్పుడు కూడా చాలామంది బాబు నేను అట్టంటోడు కాదు అంటారు. కొంతమంది మంచోడు ఉంటారు. నాకు ఆ దేవుడి భయం ఉందా? నాకు వస్తే చాలు, ఆ దేవుడు నాకు ఏది ఇస్తున్నాడు ఆ జీతం నాకు చాలు, లేదా దేవుడు నాకు కలగజేశాడు అది నాకు చాలు, నేను మిమ్మల్ని అన్యాయం చేసి మిమ్మల్ని ముంచి తీసుకోండి, నేను నా పని నేను చేస్తాను అనేవాడు కదా. అట్లా కూడా ఉన్నారు చాలామంది. మంచి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. చూడండి, భయభక్తి అయితే ఇక్కడ రాసింది ఏమై అసలు తెలివి జ్ఞానం అంటే ఏంటంటే దేవుని యందు భయము కలిగి ఉండటమే నిజమైన జ్ఞానానికి తెలివికి మూలం. ఒక మాటలో తెలియపోయింది. దేవుడి యందు భయభక్తి ఉందా అయితే నువ్వు జ్ఞానివే. ఈ లోకం అంతా నేను పిచ్చోడు అంటున్నారా, నీకేం తెలుసులే అంటున్నారా, నీకు తిక్కదాని అంటున్నారా, మనం చెప్పాను కదా గొర్రెలు పెట్టలు అంటున్నారా. నీకు భయం ఉందనుకో దేవుడు అంటే, నువ్వు తప్పుకు భయపడుతున్నావు అనుకో, మంచి చేయడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనుకో, నీకున్న దాంట్లోనే ఇంకా పక్కన వాళ్ళు పెట్టాలని చూస్తున్నావు అనుకో, మంచి కార్యాలు చేయాలని కోరుకున్నావు అనుకో,
ఒకవేళ నేను తిట్టాలనుకున్నా దేవుడు ఏదో భయం నీలో ఉంది కాబట్టి నువ్వు జ్ఞానివే, తెలివైన వ్యక్తివే. సందర్భంలో కొన్ని మాటలు గుర్తొస్తా ఉన్నాయి. పిల్లలు ఒక 10th క్లాసు తర్వాత ఒక డిగ్రీ ముగించుకుని ఒక 25 ఏడు వరకు, సుమారుగా 20 దాటి 25 ఏడు వరకు సంవత్సరాల వరకు వారి జీవితాన్ని కాపాడుకుంటూ, వారి జీవితంలో చదువు విలువిస్తూ, జ్ఞానాన్ని విలువిస్తూ, పక్కదో పట్టుకోకుండా, చెడిపోకుండా, వారు అంతా ఒకరి మీదే కాకుండా వారి ప్రయత్నంతో తెలివిగా కాపాడుకుంటే, ఈ 20 ఏళ్ళు కాపాడుకుంటే 60 ఏళ్ళు సుఖంగా ఉంటారు. దేవస్థానం 20 ఏళ్ళు కాపాడుకుంటే తర్వాత 60 ఏళ్ళు కూడా సుఖం. ఈ 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో జీవితాన్ని చెడగొట్టుకుంటే జీవితాంతం దుఃఖపడుతూ బతకండి. వాళ్ళ లైఫే చెడిపోద్ది, వాళ్ళ జీవితం వ్యర్థమైపోద్ది, వాళ్ళ జీవితం అవమానం అయిపోద్ది, లేకపోతే వాళ్ళ అభివృద్ధికి అడ్డు అయిపోతుంది. దేనికి కూడా పనికిరాని వారిగా మారిపోతూ ఉంటారు. నిజంగా మనం గమనించినప్పుడు ఈ జీవితము ఎలాంటిదని మనం పెద్దవాళ్ళం చిన్నవాళ్ళం కూడా గమనిస్తే దీనికి ఒక పేరు పెట్టారు. ఏంటంటే జీవితం అంట అంతరిక్ష యాత్ర లాంటిదంట. ఎలాంటిదండి? అంతరిక్ష యాత్ర. ఆ చంద్రమండలానికి వెళ్ళే అంతరిక్ష యాత్రికులు ఎవరైనా సరే ఊరినే అక్కడ బజార్కి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేస్తారా? లేదా మార్కెట్కి వెళ్తామని ఒక సంచి పట్టుకుని సింపుల్గా వెళ్తారా? లేదా పక్క ఊరికి వెళ్ళి వస్తాం, చుట్టాలింటికి వెళ్ళి వస్తామని చెప్పేసి ఒక జత బట్టలు పెట్టుకుని వెళ్ళిపోతారా? ఒకవేళ ఇక్కడ జత బట్టలు మర్చిపోయినా కానీ అక్కడ ఏదైనా కట్టుకుంటా కానీ ఉంటాయి. అంతరిక్ష యాత్రకి వెళ్ళిన వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే అంత జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ, వాళ్ళ జ్ఞానం కానీ, వాళ్ళ తెలివి కానీ, వాళ్ళ వివేకము కానీ, మరి దీన్ని అక్కడికి వెళ్ళడానికి సరిపోతారా లేదా అని అన్నీ పరీక్షించి గ్రేడ్ చేసి వాత పోసి ఎంతో ఉత్తమమైన సిద్ధపరుస్తారు. ఆ వెళ్ళే నౌకలో అంతా కూడా అన్నీ కూడా భద్రంగా ఉన్నాయా లేవా, జాగ్రత్తగా ఉన్నాయా లేదా, అక్కడ ఆక్సిజన్ ఉండదు, గాలి కూడా కింది పట్టుకెళ్ళాలి, ఆ ఆక్సిజన్ కూడా కరెక్ట్గా ఉందా లేదా, అవి ఆన్ చేసుకుంటాకి ఆపుకుంటాకి అన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయా లేదా, దాని గురించిన జ్ఞానం వెళ్ళే వ్యక్తికి ఉందా లేదా అని ఎంతో, ఇంకా నేను తక్కువ చెబుతున్నా కానీ చాలా ఎంతో భద్రంగా బాధ్యతగా అన్ని వివరంగా క్షుణ్ణంగా నలుసంత కూడా తేడా లేకుండా అంత సిద్ధపరుచుకుని అప్పుడు అంతరిక్ష యాత్రకు వెళ్తారు. ఎందుకంటే ఇంత తేడా వచ్చినా కూడా ప్రాణం పోయే అవకాశము ఉంటుంది కాబట్టి. మన జీవితం కూడా ఎలాంటిదంట? అంతరిక్ష యాత్ర లాంటిది. ఈ అంతరిక్ష యాత్ర నిజంగా ఎంత భద్రంగా వాళ్ళు భయంతో వెళ్తున్నారో ఇక్కడ కూడా రోజుకి కూడా అలాంటి జాగ్రత్త లేకపోతే మన విషయం కానివ్వండి, పిల్లల విషయం కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా చాలా దెబ్బతినే అవకాశము. ఒక భక్తుడు అంటాడు ఈ జీవితం గురించి మాట్లాడుతూ, ఈ జీవితము ఎలాంటిదంటే ప్రాకుడు రాలదంట. ప్రాకుడు రాలని తెలుసా? పాచి రాలంట కొంతమంది. ప్రాకుడు రాల మీద నడిచేటప్పుడు ఎలా నడతాం? కాబట్టి ఇట్లా ఊరుకుంటా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతామా? చాలా కదా. అక్కడ ఏదైనా సపోర్ట్ ఉంటే ఏదన్నా పట్టుకుంటాం, బాత్రూంలో అయితే గోడన పట్టుకుంటాం, ఎక్కడన్నా ఒకవేళ నీళ్ళకు నడవాలంటే ఒక మనిషినన్నా తోడు పెట్టుకుంటాం, అడుగులు అడుగేసుకుంటూ బుట్టిన వేలు నొక్కుకుంటూ ఎక్కడ జారిపోతామో పడిపోతామో అని చెప్పేసి మెల్లగా అడుగులు వేసుకుంటూ చాలా భద్రంగా చూసుకుంటూ వెళ్తాం. అప్పుడు కానీ దాని నుంచి బయటపడగలుగుతాం. ఆ టైంలో నడిచేటప్పుడు గమనించండి, పక్క సూపులు ఉంటాయా? పక్కన ఏమైనా కూడా మనం చూడం, పక్కన ఎవరు పిలిచినా కూడా త్వరపడి తలకాయ తిప్పం. ఎట్లా ఉంటుంది చూడండి, ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది, మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది, మన నడక మీదే ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఇటు మిస్టేక్ అయినా జారి పడిపోతామేమో అని. అంటే జీవితంలో ఆ యొక్క శ్రద్ధ ప్రతి విషయంలో ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు ప్రతి క్షణాన్ని, ప్రతి గంటను, ప్రతిరోజును మనం పరిశీలించుకుంటూ జాగ్రత్త కలిగి మన పట్ల, మన పిల్లల పట్ల ఆ విధంగా ఉంటే అప్పుడు సాఫీగా ఆ యొక్క ప్రాచీనాలు దాటుకుని వెళ్ళినట్లుగా మన జీవితాన్ని దాటుకుని వెళ్ళగలమని ఒక గొప్ప భక్తుడు, కవి చదివిస్తున్నాడు. ఈ జీవితం ఎలాంటిదంటే సముద్రంలో నావ లాంటిదంట. ఎలాంటిదండి? సముద్రంలో నావ లాంటిది. ఇప్పుడు మన జీవితము నావ లాంటిదైతే సముద్రం ఏంటి? లోకం కదా. లోకములో మనం ఉన్నాం. అలాగే సముద్రాన్ని పోల్చుకుంటే సముద్రం అనే లోకంలో జీవితం అనే నావ పడవ ఉంది.
పడవ, నావంటే పడవ కదా. ఇప్పుడు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కడగండ్లు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తాయి, లేకపోతే మనం అనుకోని ఊహించని కార్యాలు ఎన్నో మన జీవితంలో జరుగుతాయి. మనం కన్నీరు కార్చమనుకుంటాం, కన్నీటి జీవితము గడుపుతూ ఉంటాం, నాలుగు గోడల మధ్య నలిగిపోతూ ఉంటాం, ఎటు తోసని పరిస్థితులు గడుపుతూ ఉంటాం. ఏంటి జీవితం అని కొన్నిసార్లు ఆశలు కోల్పోయి మనం యాతన చెందుతూ ఉంటాం. అర్థం కాని గజిబిజి గందరగోళం, కలతల జీవితాలు, కలతల కాపురాలతో, అసలు మరి పడని జీవితాలతో, ఒక అసూయులు, పగలు, కుట్రలు, కుసిద్ధాలతో ఎన్నెన్నో మనం అనుభవిస్తూ ఉంటాం. ఎంతమందో దాడి నుంచి మనం కాపాడబడుతూ ఉంటాం. కష్టాలనే అలలు ఎదుర్కొడుతూ ఉంటాయి. వ్యతిరేకతలనే తుఫాను మనల్ని కొడుతూ ఉంటుంది. సుడిగుండాలనే ఆపదలు మనకి వస్తూ ఉంటాయి కదా. ఇంకా ఏ గాలి వస్తుందో ఏది వస్తుందో మనకి తెలియదు. అప్పుడు ఆ నాయకుడు, అంటే నావను జీవితాన్ని నడిపించే నాయకుడు, అతను తెలివైన వాడైతే, గొప్పవాడైతే, నైపుణ్యం కలిగిన వాడైతే లంగరు ఏ గాలికి ఎలా లంగర వేయాలో, ఏ పక్కన ఎట్లా లంగర వేయాలో, దాన్ని ఒడ్డుకి ఎలా చేర్చాలో అన్నీ తెలిసి ఉంటాయి. ఆ నాయకుడు సరైనవాడు కాకపోయింది అనుకోండి, అది ఎటు కొట్టుకుపోద్దో తెలియదు, ఎక్కడ మునిగిపోద్దో తెలియదు. ఎందుకంటే అది అసలు సుడుగుణం ఎక్కడ ఉందో తెలియదు, అలా ఎక్కడ వస్తుందో తెలియదు, దాన్ని అలా తప్పించాలో తెలియదు, తుఫాన్ నుంచి ఎలా తప్పించాలో తెలియదు, ఏ టైం సముద్రంలోకి వెళ్ళాలో తెలియదు, ఏ సముద్రంలో బయట పడాలో తెలియదు. జాలర్లు వెళ్ళిపోయి మునిగిపోయారని, కొట్టుకుపోయారని, ఇక అడ్రస్ తెలియలేదని అంటూ ఉంటారు కొంతమంది కదా. అది తెలిసిన నాయకుడు లేదా నావికుడు, నావను నడిపించే, పడవ నడిపించే నావికుడు ఒక నైపుణ్యం కలిగిన వాడైతే చక్కగా ఒడ్డుకి చేరే అవకాశం ఉంది. ఆ వాతావరణాన్ని గుర్తించి, ఆ ప్రమాదాన్ని గుర్తించి, నేను ఆ ప్రమాదంలో పడకూడదని పక్కకి ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశము తెలివైన వాడు ఏం చేస్తాడంట, ప్రమాదం నుంచి తప్పించుకుంటాడు. జ్ఞానం లేనివాడు అన్నీ నమ్ముతాడట. జ్ఞానం లేనివాడు అన్నీ నమ్ముతాడు. ఏది చెప్పినా, ఎవరేది చెప్పినా నమ్మి కొన్నిసార్లు మోసపోయే పరిస్థితి కూడా వస్తుంది. జ్ఞానం లేనివాడు అన్నీ నమ్ముతాడని బైబిల్లో ఉంది. ప్రేమ అన్నీ నమ్మునని కూడా బైబిల్లో ఉంది. అంటే రెండు రకాలు చూడండి. జ్ఞానం లేనివాడు అన్నీ ఎవరైతే చెప్పినా అన్నీ నమ్మి మోసపోతాడు. అదేవిధంగా ప్రేమ కూడా ప్రతి మాటను నమ్ముద్ది. ఒక మనిషి మీద ప్రేమ ఉందనుకోండి, వాళ్ళ మీద ప్రేమతో ఏదైనా సరే నమ్మేస్తాం. కొంతమంది సపోజ్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చామనుకోండి వేసుకోమని, ఇదేంటి, దేనికి పని చేస్తుంది, ఇది మంచిదేనా, ఏదైనా ప్రమాదమా, నాకేమైనా కీడికి ఇచ్చారా అని ఎన్నో ఆలోచిస్తాం. అంటే వాళ్ళ మీద ఏం లేదు, నమ్మకం లేదు, ప్రేమ లేదు. కొంతమంది ఏదన్నా ఇవ్వండి నోట్లో వేసేసుకుంటారు. ఏంటి అట్లా వేసేసుకున్నావు కదా, ఏంటని అడగలేదేంటి అసలు నువ్వు, నేను ఏదో ఇచ్చాను కనీసం ఇదేంటి అదేంటి అడగలేదేంటి, అది ఒక లక్ష్యమైతే ఏదైతే ఏదన్నా కానీ నీ మీద ప్రేమ, నీ మీద నమ్మకం నాకు, నువ్వు ఏది ఇచ్చినా నేను వేసేసుకుంటా. అంతే, అర్థమైందా, నువ్వు ఏది ఇచ్చినా నేను వేసేసుకుంటా. చాలామంది జ్ఞానం తక్కువై అజ్ఞానులై అన్ని నమ్మి పాడైపోయినట్టు ఉన్నారు. కొంతమంది ప్రేమతో నమ్మి దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రేమిస్తారు, ఎదుటి ప్రేమించరు. ఒకసారి ఎదుటి వాళ్ళు నమ్మరు, ఎదుటి వాళ్ళు ప్రేమించరు. ప్రేమ కూడా అన్ని నమ్ముద్ది, అజ్ఞానం కూడా అన్ని నమ్మి దెబ్బతింటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నావికుడు తెలివైన వాడయ్యండి ఆ సముద్రము యొక్క ఆ పరిస్థితులను అన్నింటిలో నైపుణ్యత కలిగివాడై ఉంటే ఏం చేస్తాడంట, ఆ ఆపద నుంచి బయటకు వస్తాడు. ఆ నాయకుడే దేవుడు అయి ఉంటే, ఆ నాయకుడే ప్రభు అయి ఉంటే ఇంకా చాలా సంతోషంగా మనం ఒడ్డుకు వస్తాం. అందుకే నావికుడు ఆయేసుడే, నన్ను దరి చేర్చు నాదుడు అతడే. కాబట్టి ఆయన మనకి నాయకుడై ఉన్నప్పుడు, మనం దానికి నావికులమైనప్పుడు మనం ఖచ్చితంగా ఒడ్డుకు చేరతాం. ఇదంతా కూడా చెప్పిందంతా కూడా మన జీవితానికి అన్వయించుకోవాలని. జీవితాన్ని చిన్నతనంలో ఎంతోమంది వినక పోగొట్టుకుని కోల్పోయి చెప్పిన వినిపించుకోక, ఇప్పుడు ఉదాహరణకు ఓ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారు, కూడా అప్పుడే పెళ్లి చేసుకోమాకరా, పెళ్లి చేసుకుంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు పెరుగుతాయి, నీకు ఇంకా వయసు సరిపోలా, నీకు అనుభవం సరిపోదు, కాబట్టి కొంచెం అనుభవం తెచ్చుకో, కొంచెం ఆలోచించు, కొద్దికాలం ఆగు, కాస్త స్థిరపడు,
కాస్త స్థిరపడి బాగా సంపాదించుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలదొక్కుని అప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యను నువ్వు పోషించగలుగుతావు, పిల్లలు పుట్టినా కానీ వాళ్ళని పెంచడానికి నీకు ఇబ్బంది ఉండదు అని ఎన్నెన్నో పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాలు చెబుతారు. మేము కూడా అలా పొరపాటు చేసాం, పెద్దలు చెబితే ఎలా మీరైనా వినండిరా అని చెబుతారు. అయితే వింటారు అప్పుడు విననే ఆ వయసు అలాంటిది, ఆ తొందర అలాంటిది. ఎప్పుడు తర్వాత ఆ ఆరాటం అయిపోయిన తర్వాత అప్పుడు అయ్యో అలానోడు చెప్పాడు, అలానోడు చెప్పాడు, నేను వినిపించుకోవాలా, నా జీవితాన్ని ముడిపెట్టుకున్నాను కదా. అప్పుడు ఆరాటం ఇప్పుడు పోరాటం అన్నట్టు అయిపోతుంది. అప్పుడు ఆరాటం ఇప్పుడు పోరాటం. అప్పుడు నేను చూడకుండా ఉండలేను, ఇప్పుడు నేను చూస్తే వాసలేను. అప్పుడు నేను చూడకుండా ఉండలేను, ఇప్పుడు నేను చూస్తే వాసలేను. అప్పుడు మహాపంట నాకు దొరికింది అనుకుంటాం. తర్వాత నువ్వంటేనే నాకు మంట. అప్పుడు మహాపంట, ఇప్పుడు లేదు నూరేళ్ళ పంట ఏదైతే అంటారు కదా, నువ్వు మహాభాగ్యం మహాపంట నాకు దొరికావు అంటారు భార్యతో కానీ భర్తతో కానీ. తర్వాత నువ్వంటేనే మంట పడుతుంది, నాకు గుళ్ళు చిరచిరలాడిపోతుంది, నువ్వంటేనే మంట. ఈ పరిస్థితులు చూస్తాం. అదే ముందుగానే చెప్పినప్పుడే ఆ అనుభవాలను విన్నారనుకోండి, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈ సంవత్సరం దాటి వచ్చాను, ఇంకొకడు సొంతంలో దిగడానికి వెళ్తున్నారు. నాయన పలానా చోట అలలు ఉన్నాయి, పలానా చోట ఎక్కువ పడుతున్నాయి, పలానా చోట సురుగుండాలు పడతాయంట, పలానా చోట ముసలు ఉంటాయంట, పలానా చోట తుఫాన్లు వచ్చే అవకాశం ఉంది, అక్కడ సుగులు ఉన్నాయి, పడవ మునిపే అవకాశం ఉంది, నేను దాటుకుని వచ్చాను, ప్రాణాపాయం నుంచి కాపాడబడ్డాము అని చెప్పినప్పుడు విన్నాడు అనుకోండి, ఆ మనిషి ఆపదం తప్పించుకుంటాడా లేదా? లేదు లేదు, నువ్వు చెప్పేది నేను చూస్తా, స్వయంగా నేను దిగాల, స్వయంగా నేను సుగుణంలో పడాలా, స్వయంగా నేను ఆ తుఫానులోకి ఇరుక్కోవాలా అని వెళ్ళినోడు ఏం చేస్తాడు? మళ్ళీ అనుభవం చెప్పడం తప్ప దేనికి పనికిరాడు. మళ్ళీ అతను కూడా చూస్తాడు అంతే, ఇట్ట అయిందిరా అట్ట అయిందిరా అట్ట అయిందిరా అని. అతను మాత్రం సుఖపడే పరిస్థితి ఉండనే ఉండదు. జీవితం కూడా అంతే, పెళ్లి విషయంలో కూడా అంతే. కొంతమంది చెబితే వింటారు, నైనా చదువుకోనైనా బాగా చదువుకో, నువ్వు ఇప్పుడే తొందరపడద్దు, నువ్వు జీవితాన్ని నిలబెట్టుకో, అది ఇది అన్నప్పుడు మళ్ళీ కొంత ఆగిపోయి ముందు సాగించిన కూడా ఉండాలి, జీవితాన్ని ముందుకు సాగి చదువుకున్నప్పుడు కూడా ఉండాలి, వాళ్ళు బాగుండాలి. అప్పుడు వినవాళ్ళు ఈ రోజున ఎటు తోసిన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా జీవితం గురించి బైబిల్లో ఎంత అద్భుతంగా రాయబడి ఉందంటే, ఏంటంటే యెషయా గ్రంథము 40-30 చదివితే యవ్వనులు తప్పగా తొట్టిల్తారంట. యవ్వనస్తులు ఏం చేస్తారు? తప్పకుండా తొట్టిల్తారు. కారణం ఏంటి? వయసు అలాంటి. ఇప్పుడు మన జీవితాల్లో ఒక 20 ఏళ్ళ వయసు జ్ఞాపకం చేసుకోండి, తర్వాత 30 ఏళ్ళ వయసుని జ్ఞాపకం చేసుకోండి, 40 ఏళ్ళ వయసుని జ్ఞాపకం చేసుకోండి, ఇంకా ఎక్కువ ఉంటే ఆ వయసుని జ్ఞాపకం చేసుకోండి. అప్పటికప్పుడు చూడండి ఎట్లా మార్పులు ఉన్నాయి కదా. అబ్బా అప్పుడు ఇట్లా ఉండేవాడిని, అట్లా ఉండేదాన్ని, నేను అట్లా అట్లా అసలు నన్ను పట్టుకునేవాళ్ళు కాదు, నాకు భలే కోపం, నాకు నేనంటే భయపడేవాడు, ఏవో చూద్దాం. చల్లబడిపోయిన తర్వాత ఏముందలే అబ్బా ముసలి, ఏముందలే ముసలిదాన్ని, లేదా ముసలోడిని, నాదేముంది కానీ ఇంత అన్నం పెడితే తిని పడి ఉండే పరిస్థితి వచ్చేసింది అని మనవాడితో మనమే మరలా చెప్పుకున్నాం. చూడండి, అదే తొట్టిల్లే జీవితం ఎప్పుడు యవ్వన కాలం. కనీసం ఒక 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు జీవితాన్ని పట్టుబట్టి 10 ఏళ్ళు కాపాడుకోగలిగితే అప్పుడు చదవాలా, అప్పుడు నిలబెట్టుకోవాలా, నా జీవితాన్ని నేను స్థిరపరచుకోవాలా కదా, ఈ టైంలో సంపాదించుకోవాలా అని కాపాడుకోగలిగితే ఆ 20 ఏళ్ళు కాపాడుకున్నవాడు 60 ఏళ్ళు సంతోషంగా పిల్ల పాపలతో ధనంతో జీవించగలుగుతాడు అన్నమాట. ఎందుకు తొట్టిల్లిపోతాడంటే మనసు గాలి కంటే వేగమైంది. గాలి కంటే వేగమైంది ఏంటి చెప్పండి? మనసు. గాలన్న అక్కడ స్టార్ట్ అయితే వచ్చేప్పుడు టైం పడుతుంది, అక్కడ మనకి దుమ్ములు వెళ్తుంది తెలుస్తుంది కాబట్టి ఒక గాలి వస్తుందని మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకి గాలి వీచే దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం, చెట్లు ఊగే దాన్ని బట్టి మనం గాలి ఈ పక్క నుంచి వస్తుందని అర్థం చేసుకుంటాం, అది తూర్పు గాలి పడమర గాలి అని అర్థం చేసుకుంటాం కదా. గాలి కంటే వేగమైంది ఏంటి? మనసు. మనసు. ఒక సెకండ్లో మనం విజయవాడకి వెళ్ళిపోగలం కదా, ఒక సెకండ్లో హైదరాబాద్కి వెళ్ళిపోగలం, అమెరికాకి వెళ్ళిపోగలం కదా. వెంటనే మనసు ఎంత స్పీడ్గా వెళ్తుంది, గాలి ఎంత స్పీడ్గా వెళ్తా వెళ్ళదు. గాలి కంటే స్పీడ్ అయిందేంటి? గాలి కంటే వేగమైందేంటి? మనస్సు. ఆ మనస్సు మనకు ఉన్నది కాబట్టి ఈ శరీర వయసును బట్టో ఉడుకు రక్తాన్ని బట్టో
ఆ వయసులో యవన కాలంలో ఆ మనసు ఇంకా స్పీడ్గా పరుగులు తీస్తుంది. అందుకు ఎవరు తప్పగా తొట్టిల్తారని ఫిక్స్ అయిపోయారు అంతే. ఏమో తొట్టిల్తారు అది లేదు కాదు, తప్పక తొట్టిల్తా. గుర్రంలో తప్పగా పరిగెత్తుద్ది, దాన్ని పట్టుకోవడం కష్టమే. అయితే పరిగెత్తే గుర్రం అయినా సరే దాన్ని ఎట్లా ఆపగలుగుతాం? కళ్ళెం పెట్టి, నోటికి కళ్ళెం పెట్టి, తాడు అడ్డం పెట్టి దాన్ని ఆపగలుగుతాం. కొన్ని గాడిదని గంటలు కట్టి ఆపుతారు, పెట్టుబడి పరుగులు తీయకుండా తిన్నగా వెళ్ళటానికి కదా. కొన్ని ఎద్దులని కోట్ల గిత్తలని ఏం చేస్తారు? ముక్కుతాడు అంటే తెలుసు కదా, ముక్కుతాడు పొడిచి దాన్ని అదుపు చేస్తారు. ఆ ముక్కుతాడు పట్టుకుంటే సైలెంట్ అయిపోతుంది. కొన్ని అదుపు చేస్తారు, అంటే దానికి వేగం ఉంది, స్పీడ్ ఉంది, తప్పగా అది పొడుచుద్ది, తప్పగా తొట్టిల్తుంది, తప్పగా పరిగెత్తుద్ది. అయితే దాన్ని అదుపు చేయడానికి కూడా ఒక ఆయుధం ఉంది. ఏంటి ఆయుధం అంటే 119వ కీర్తనలో చక్కగా రాయబడి ఉంది. అదుపు చేయడానికి ఎవరు తప్పగా తొట్టిల్తారు వాస్తవమే. అయితే ఆ మనసును, ఆ హృదయాన్ని, మరి వారి యొక్క వయస్సును, యవనాన్ని అదుపు చేసుకునే ఒక ఆయుధం ఉన్నది వాక్యం. అదేంటంటే కీర్తన గ్రంథంలో 119:9 చదవండి ఎవరైనా. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత సిద్ధపరుచుకుందరు. చూడండి, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుంటారు, లేదా సరి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. దేని చేతనంటే నీ వాక్యమును బట్టి దాన్ని మనలా చదివి జాగ్రత్తగా చూసుకున్న చేతనే యవనస్తులు తన నడకలు ఏం చేస్తారు? స్థిరపరచుకోగలుగుతారు, శుద్ధి చేసుకోగలుగుతారు, జాగ్రత్త పడగలుగుతారు, అదుపు తప్పుకోకుండా కాపాడుకోగలుగుతారు. మనసు వేగమే, దాన్ని ఆపుకుంటాం త్యాగం. మనసు వేగమే కానీ దాన్ని ఆపుకుంటమే పెద్ద త్యాగం. అది ఆపుకోలేకపోతే ఇక అది రోగం. చూడండి, వేగం ఆపుకుంటే త్యాగం, ఆపుకోలేకపోతే రోగం. మనసును అదుపు చేసుకోవాలంటే ఇది యవనస్తులకే కాదు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మాటలు. చూడండి, మనిషి హీరో కావాలన్నా జీరో కావాలన్నా మన యొక్క ప్రవర్తనను బట్టు, మన కష్టాన్ని బట్టు, మన కృషిని బట్టు, మన పట్టుదలను బట్టు ఉంటారు. ఊరిని హీరోలు అయిపోతారా? జీరోలు అయితే తొందరగా అయిపోతారు. హీరోలు అవ్వాలంటే కష్టపడాలి. యవ్వన బిడ్డలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హీరోలు అవ్వాలన్నా జీరోలు అవ్వాలన్నా నేను చెప్పాను చూడండి, ఈ యొక్క వయసే 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు నువ్వు హీరో అవుతావో జీరో అవుతావో అప్పుడే తెచ్చుకోండి. అప్పుడు కాపాడుకోగలిగితే నువ్వు హీరో కాగలిగితే ఎప్పుడు కూడా నువ్వు జీరో కాలేవు. జీవితాంతం కూడా దర్జాగా రాజుగా, రాణిలాగా, హీరోలాగా బతకవచ్చు. అయితే ఆధ్యాత్మికంగా మనం ఆలోచించేసినప్పుడు మనము దేవుడి దగ్గర ప్రతి ఒక్కరూ కూడా ఏ వయసు వారైనా కూడా ఒక చిన్న బిడ్డలు అనేవారు, యవనస్తులు లాంటి వాళ్ళు. మనసు తొట్టిల్ని వారు వేరే విధంగా ఎలా పాడవుతున్నారో భక్తి విషయంలో చాలామంది కూడా లోకానికి తొట్టిల్లిపోతున్నారు. లోకాశలకు, లోక భోగాలకు, లోక అలవాట్లకు, లేకపోతే ఆ లోక పద్ధతులకు అలవాటు అయిపోతున్నారు. ఇక్కడికి వస్తే ప్రార్థన, పాటలు, అది ఇది తప్ప ఏముంటుంది? ఇక్కడ డ్యాన్సులు ఉంటాయా, గైటాలు ఉంటాయా, ఏళ్ళేసేది ఉంటుందా, అది ఇది ఉంటుందా, లేక 10 మంది రకరకాల మనుషులు కనిపిస్తారా? ఏది అంటే లోకం ఎలాంటిది? ఆకర్షిస్తుంది. లోకం ఆకర్షించిన వాడు కంటి చూపుతో ఆపేస్తే ఏ బాధ లేదు. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అంటారు చూడండి, చేప ఉప్పు నీటిలో సముద్రంలో ఉంటుంది. ఉప్పు నీటిలో సముద్రంలో చేప ఉంటుంది కానీ ఉప్పు అంటించకూడదా చేప? మళ్ళీ అది వండేటప్పుడు మళ్ళీ ఉప్పు వేయాలి. అంటే సముద్రపు ఉప్పు నీళ్ళతోనే జీవించింది చేప. అయితే దాని బతుకంతా అక్కడే జీవనం గడిపింది. ఆ జీవనం గడపాలి, తప్పదు కూడా, నీళ్ళలోనే గడపాలి. ఆయన ఉప్పును మాత్రం అంటించుకోకుండా బతికింది. అలాగే మనం లోకంలో ఉన్నాం కాబట్టి మన కళ్ళ ముందు ఎన్నెన్నో కలర్ఫుల్ ఉంటాయి, ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి, ఎన్నెన్నో చూడాల్సి వస్తుంది ఒకసారి. దానివల్ల ఏం ప్రమాదం, నష్టం కాదు, కానీ దాంట్లో ఎంటర్ అయిపోవడమే ప్రమాదం. కరెంటును చూడటం తప్పేం కాదు, కరెంటులో ఏరు పెడితేనే తప్పు. కరెంటును వాడుకోవడం తప్పు కాదు,
ఉండాలి మనకి తప్పదు అని దానికి చేయి పెడతానే అది కాపాడుకోవాలనే దేవుడు అంటున్నాడు కదా. వాక్యము చేతనే మనము దాన్ని సరిదిద్దుకోగలుగుతాం. ఒక మనిషి ఎప్పుడు బాగుపడతాడండి? ఒక తాగుబోతాడు బాగుపడాలని ఎక్కడెక్కడో తిప్పుతున్నారు, ఎన్నెన్నో తాళ్ళు వేస్తున్నారు, మంత్రాలు తిప్పుతున్నారు, 5 మందుని తాగిస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈ మధ్య నాకు తెలిసిన ఒక అతను అయితే నెలకు 10,000 రూపాయలంట ఎక్కడో కాంపౌండ్లో పడేసేస్తారంట వాళ్ళు. అది ఏదో ముందు తాగిస్తారంట, అక్కడే ఉండిపోవాలి ఒక 6 నెలల దాకా. 60,000 కట్టారు. బాగా అయిపోయాడు, అదే ఉండడు అనుకున్నారు. వచ్చాడు, నిజంగానే ఒక నెల నటించాడో లేదా ఆ మైండ్ సెట్ అట్లా అయిందో తెలియదు, కానీ ఒక నెల బాగున్నాడు. అమ్మాయి ఆ మనిషి మారిపోయాడు అనుకున్నారు. ఎందుకంటే ఆ మనిషితో చాలా ఇబ్బంది పడుతున్నారు కుటుంబం అంతా. భయంకరంగా తాగుతాడు, భయంకరంగా నష్టపెడతాడు, భయంకరంగా కొట్టేస్తాడు, భార్యని పిల్లల్ని, తల్లి చోటు, ఎవరిని చోటు, అసలు చాలా భయపడిపోతున్నారు. అమ్మాయి విడుదల అయిపోయింది అనుకున్నారు, మళ్ళీ 2 నెలలు మొదలెట్టాడు. జనవరిలో అయిపోయింది, ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యాడు. ఎక్కడెక్కడో తీసుకెళ్తారు, అవుతుందా? ఏదో చేస్తున్నారు, అవుతుందా? ఏదో కక్కించాలన్నారు, అవుతుందా? రోజు ఒకవేళ ఆ ఊపులో, ఆ ప్రభావంలో, ఆ తలనొప్పి కనుక శారీరక ఒక రోజు పాటు పనిచేసినట్టు పనిచేస్తుంది అంతే. కానీ నడకని సరిదిద్దుకున్నవాడు, వాక్యాల్లో చేరినవాడు, వాడు బాంబులు పట్టుకోవడైనా సరే బైబిల్ పట్టుకున్నాడంటే కారణం ఏంటి? నీ వాక్యము చేతనే కదా నేను నా నడకను సరిదిద్దుకున్నాను. వాక్యం మార్చినవాడు ఎప్పటికీ వెనక్కి తిరగడు. ఇంకా అది ఏదో బలవంతంగా మార్చేవాడు ఎప్పటికీ వెనక్కి తిరిగేస్తాడు, ఎప్పటికైనా వెనక్కి తిరుగుతాడు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే వాక్యమే మనిషిని మారుస్తుంది. నీ వాక్యం హృదయంలో వెళ్ళినప్పుడు ఇక్కడ చేసేది ఇక్కడ చేస్తావు, ఎక్కడ చేసేది అక్కడ చేస్తా ఉంటావు, నీ ఇష్టమే ఉంటుంది. దేవుడి చిత్తానికి తల వంచిన వాడు కొంత కాకపోతే కొంతైనా మన నూరంతలు చేయడానికి యేసుప్రభులు కాదు. మన యేసుప్రభులునా? యేసుప్రభుని నమ్మిన వాళ్ళం అంతే. మనం నూరంత చేసేది ఎవరంటే యేసుప్రభువే పరిశుద్ధంగా ఉండేది. మనం ఎవరు మనిషి ఉండలేడు. అయితే ఆయన రక్తంతో రక్షించి మనల్ని సిద్ధపరిచాడు కాబట్టి కొంత శాతమైనా సరే వీళ్ళు దేవుడు బిడ్డలురా అనే పరిస్థితి అన్న తెచ్చుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి వాక్యమే ప్రభువు, ప్రభువే వాక్యము, వాక్యమే జ్ఞానము. మనం జ్ఞానులను ఎడ తెలుసుద్దంట? దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు జ్ఞాని. భక్తి వేరు ఎవరైనా చెప్పారు కదా, భక్తి అందరూ చేస్తారు, పనికి మానవులు కూడా చేస్తారు, అబద్ధికులు చేస్తారు, మోసగాళ్ళు చేస్తారు, ఏదోటి తోచినోని మొక్కుకుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ భయం ఉండదు, కాసేపు బయటికి వెళ్ళగానే మళ్ళీ మామూలే. కాబట్టి ఎవరేమన్నా కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి, తెలివికి మూలం. నీలో భక్తి ఉంటే నీకంటే గొప్పవాడు అయి ఉండొచ్చు, కోటేశ్వరుడు అయి ఉండొచ్చు, మంత్రి అయి ఉండొచ్చు, నీ అంత భక్తి కూడా ఎవరు లేడు. ఇక్కడ నీ అంత జ్ఞానవంతులు ఎవరు లేరు. భక్తి ఉంటే దేవుని యందు భక్తి, భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి, తెలివికి మూలం. స్తోత్రం కలిగిన